వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం నిన్న పాలిటీకి సంబంధించి భారత రాజ్యాంగం యొక్క పరిచయం గురించి తెలుసుకున్నాం. అయితే చిన్న డౌట్ ఉంది నాకు. భారత రాజ్యాంగం అన్ను మనము ఇంగ్లీష్లో కాన్స్టిట్యూషన్ అంటాం. అయితే ఈ కాన్స్టిట్యూషన్ అనే పదాన్ని నేను నిన్న చెప్పాను, కాన్స్టిట్యూరియో అనే లాటిన్ పదం నుండి తీసుకొచ్చానని చెప్పాను. అయితే కొన్ని బుక్కులలో కాన్స్టిట్యూషన్ అనే పదాన్ని మనము కాన్స్టిట్యూషన్లో అనే ఫ్రెంచ్ పదం నుండి తీసుకొచ్చారని ఉంది. ఒకసారి అది ఒక దగ్గరేమో లాటిన్ పదం అని ఉంది, ఒక దగ్గరేమో ఫ్రెంచ్ పదం ఉంది. ఒకసారి అది సరి చూసుకోండి. అండ్ ఇవాళ మనము భారత రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యం గురించి తెలుసుకుందాం. భారత రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనకు భారతదేశానికి 1600 సంవత్సరంలో 1600 డిసెంబర్ 31 తేదీన బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ రూపంలో వచ్చారు. ఈస్ట్ ఇండియా కంపెనీ రూపంలో వచ్చారు. అయితే వీళ్ళు వచ్చిన తర్వాత వచ్చినట్టు వ్యాపారం చేసుకున్నట్టు ఉండకుండా భారతీయులపై అధికారాన్ని చెలాయించడం స్టార్ట్ చేశారన్నమాట. ఈ క్రమంలో ఆ బ్రిటిష్ పార్లమెంట్ ఏం చేసింది అంటే, బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది అంటే, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారాలను క్రమబద్ధీకరించడానికి కొన్ని చట్టాలను తీసుకొచ్చింది. ఈ చట్టాలను 2 రకాలుగా వర్గీకరించవచ్చు. 1773 వరకు 1773 స్టార్ట్ చేస్తే 1947 వరకు అనేక చట్టాలను తీసుకొచ్చింది. ఈ కాలక్రమాన్ని మనం 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఏంటిదంటే 1773 నుండి 1858 వరకు చేసిన చట్టాలను మనం షార్టర్ చట్టాలు అంటాం. ఏమంటే షార్టర్ చట్టాలు అంటాం. 1858 నుండి 1947 వరకు చేసిన చట్టాలను కౌన్సిల్ చట్టాలు లేదా భారత ప్రభుత్వ చట్టాలు అంటారు. అయితే ఈ పీరియడ్ ఆఫ్ టైంలో దీనికన్నా ముందు మనకు 1857 తిరుగుబాటు జరిగింది కదా. 1857 సిపాయిల తిరుగుబాటు జరిగింది కదా. ఆ తిరుగుబాటు తర్వాత వచ్చిన పరిస్థితులకు అనుగుణంగా తర్వాత బ్రిటిష్ ప్రభుత్వము భారతదేశ పాలన కోసం చేసిన చట్టాలను మనం భారత ప్రభుత్వ చట్టాలు లేదా కౌన్సిల్ చట్టాలు అంటారు. ఇందులో చాలా ముఖ్యమైనది 1773 రెగ్యులేటింగ్ చట్టం. దీని గురించి తెలుసుకుందాం. ముందు మనం 1773 రెగ్యులేటింగ్ చట్టం. అసలు రెగ్యులేటింగ్ అనే పదానికి అర్థం ఏంటి? రెగ్యులేటింగ్ అనే పదానికి అర్థము క్రమబద్ధీకరణ అని అర్థం. క్రమబద్ధీకరణ అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని క్రమబద్ధీకరించడం మరియు నియంత్రించడానికి చేసిన చట్టాలని మనం రెగ్యులేటింగ్ చట్టాలు అంటాం. ఇది మొట్టమొదటిసారిగా 1973లో చేయబడింది. కాబట్టి దీన్ని మొట్టమొదటి లిఖిత చట్టం అంటాం. అయితే ఇది బూర్గోయిన్ అనే రహస్య పార్లమెంటరీ కమిటీ సిఫారసుల మేరకు ఏర్పడింది.
ఆధారంగా ఏర్పడింది. దీనిలోని ముఖ్య లక్షణాలు ఏంటిదంటే మెయిన్గా బెంగాల్ గవర్నర్ అనే పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. బెంగాల్ గవర్నర్ అనే పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. ఈ విధంగా మొత్తం భారతదేశంలో మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వారన్ హేస్టింగ్స్. ఇతనికి సహాయం చేయడానికి 4 సభ్యులతో కూడిన మంత్రిమండలిని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ చట్టాన్ని మనం కేంద్రీకృత పాలనకు నాంది పలికిన చట్టం అంటారు. ఎందుకు అంటే కేంద్రీకృత పాలనకు నాంది పలికిన చట్టం అని ఎందుకు అంటే అప్పుడు మనకు బెంగాల్కు ఒక గవర్నర్, మద్రాస్కు ఒక గవర్నర్, కలకత్తాకు ఒక గవర్నర్ ఉండేవారు. వీళ్ళ యొక్క ఈ గవర్నర్ని బెంగాల్ గవర్నర్ జనరల్ యొక్క ఆధీనంలోకి తీసుకోవాలి. అంటే కొంచెం వీళ్ళు ఇప్పుడు కలకత్తా గవర్నర్ జనరల్ కానీ మద్రాస్ గవర్నర్ కానీ ఏమైనా పనులు చేయాలంటే బెంగాల్ గవర్నర్ జనరల్ యొక్క పర్మిషన్ తప్పకుండా తీసుకోవాలి. అందుకే ఈ అధికారాలన్నీ ఒకే దగ్గర కేంద్రీకృతమైనవి కాబట్టి ఈ చట్టాన్ని మనము కేంద్రీకృత పాలనకు నాంది పలికిన చట్టంగా చెప్తాము. ఇందులో ఇంకా ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఈ చట్టం ఆధారంగానే సుప్రీంకోర్టు ఏర్పడింది. ఇక్కడ కోలకత్తాలో సుప్రీంకోర్టు ఏర్పడింది. ఇక్కడ ఫోర్ట్ విలియం కోట తెలుసు కదా. ఫోర్ట్ విలియం కోటలో ఏర్పడింది. ఎట్లా 1+3 మెంబర్స్తో ఈ 1+ ఒకరు ప్రధాన న్యాయమూర్తి ఉంటారు, 3 ఇతర న్యాయమూర్తులు ఉంటారు. సో 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం 1774లో సుప్రీంకోర్టు కోల్కతాలో ఏర్పడింది. 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా కోల్కతాలో మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశారు. అంటే 1+3 బాడీతో, 3 ఇతర న్యాయమూర్తులు, ఒకరేమో ప్రధాన న్యాయమూర్తి. ఈ విధంగా మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎలిజా ఇంపే. సో ఈ తర్వాత ఏమైంది అంటే ఇది కాకుండా ఇవి భారతదేశంలో కోల్కతాలో ఏర్పాటు చేయబడిన సుప్రీంకోర్టులో తీర్పు నచ్చకపోతే లండన్లో అప్పీల్ చేసుకునే అధికారాన్ని కలిగించేవాళ్ళు అన్నమాట. ఆ అవకాశం వీళ్ళకు ఉండేది. ఎవరైతే మనకి ఇక్కడ అన్యాయం జరిగింది అని భావించినప్పుడు మనం పైకోర్టుకి వెళ్తాం కదా, దాన్ని ఆ చాయిస్ మనకు బ్రిటన్ కంపెనీ ఇచ్చింది అన్నమాట. అయితే ఎక్కువ చైర్లు
చేపట్టిన వాళ్ళతోనే 24 మందితో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్యమైన మరొక అంశం ఏంటి అంటే అధికారులు ఎవరైతే ఉన్నారో ఇది చాలా ఇంపార్టెంట్. భారతదేశాన్ని వేధిస్తున్న సమస్యలలో బహుమతి లైక్ కరప్షన్ అని కూడా అనొచ్చు. అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు ప్రైవేటు వ్యక్తుల నుండి కానీ ప్రజల నుండి కానీ బహుమతులు తీసుకోవడం నిషేధించడం అయింది. సో అందుకే మనము ఈ చట్టానికి సంబంధించి చాలా ముఖ్యమైన చట్టం అంటాం. ఈ చట్టం గురించి మళ్ళీ బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. 1773 రెగ్యులేటింగ్ చట్టము ప్రకారం ఏమేమి చేశారు? బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా ఏర్పాటు చేశారు. అందులో ఆ విధంగా వచ్చిన వాళ్ళల్లో మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్. ఈ చట్టం ద్వారానే మనము కేంద్రీకృత పాలనకు పునాది పలికిందని చెప్పవచ్చు. అట్లనే కోల్కతాలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. ఆయన కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ అనే ఒక బోర్డు ఏర్పాటు చేయబడింది. అండ్ ముఖ్యమైన అంశం అధికారులు ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళు ప్రైవేట్ వ్యక్తుల నుండి కానీ ప్రజల నుండి కానీ బహుమతులు తీసుకోవడాన్ని నిషేధించబడింది. తర్వాత మళ్ళీ క్లాస్ని రేపు కంటిన్యూ చేద్దాం.